వైసీపీపై విశాఖ ఉత్తర నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి పసుపులేని ఉషా కిరణ్ ఫైర్ అయ్యారు. టీటీడీ లడ్డు వ్యవహారంలో కోట్లాది మంది వెంకన్న స్వామి భక్తులు హిందువుల మనోభావాలను వైసీపీ దెబ్బతీసిందని ఆయన ఆరోపించారు. లడ్డూలో కలిపింది రసాయనాలతో కూడిన విష పదార్థమని సిట్ నివేదిక ఇచ్చినా కల్తీనే లేదంటూ బొంకడం క్షమించడాన్ని నేరమని ఉషా కిరణ్ ధ్వజమెత్తారు. అందరూ కూడా తమ ఆరాధ్య దైవంగా భావించేటటువంటి కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకన్న స్వామి ప్రసాదంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగా గత సంవత్సర కాలం క్రితం పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించి ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి మరొక ప్రాయశ్చిత్త దీక్షను చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క గత 2-3 రోజుల తర్వాత 2-3 రోజుల క్రితం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి దెయ్యాలు వేదాలు వల్లించే విధంగా మరి ఈరోజు సిట్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో ఎటువంటి కల్తీ జరగలేదన్న రిపోర్ట్ వచ్చింది అని మాట్లాడడం చూసినట్లయితే గతంలో ఏదైతే సిట్ విచారణకి కూటమి ప్రభుత్వం సిట్ విచారణ కోరుకుంటే మాకు సిట్ విచారణ పనికిరాదు, సుప్రీంకోర్టు ద్వారా సిబిఐకి వెళ్తామని చెప్తే సుప్రీంకోర్టు మరి సుముటోగా కేసును తీసుకొని ఈరోజు విచారణ జరిపించిన నేపథ్యంలో మరి ఏదైతే హిందువులు ఏదైతే మరి